మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. శివ కాపురానికి గంగ వాళ్ళ ఇంటికి రావటంతో గంగ చెల్లెళ్ళు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక నల్లపూసల కార్యక్రమానికి గంగ రెడీ అయిపోయి ఉంటే శివ కూడా మంచి శారీ కట్టుకొని నడిచి వస్తూ ఉంటుంది. అప్పుడు గంగ శివ వైపు కళ్ళార్పకుండా తదేకంగా చూస్తూ ఉంటాడు. అది గమనించిన నాగవల్లి, అన్నయ్య ఏంటి శివ వైపు కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నాడు అనేంటి, ఎప్పుడు లంగా ఓణిలో మన ముందు తిరుగుతూ ఉంటుంది కదా! ఇప్పుడు మొట్టమొదటిసారి ఇలా చీర కట్టుకొని వస్తుంటే చూడటానికి కొత్తగా, అందంగా కూడా ఉంది. అందుకే ఇలా చూస్తున్నాను అని గంగ నవ్వుతూ చెప్తూ ఉంటే శివ కూడా మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇద్దరు పూజా కార్యక్రమంలో కూర్చుంటారు. ఒకరికి ఒకరు బొట్టు పెట్టుకోండి అని చెప్పటంతో ఇద్దరు ఒకరికి ఒకరు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. తర్వాత తిరుపతి నల్ల పూసలు గుచ్చి, ఇదిగో గంగా శివ మెల్లో వేయి అని ఇవ్వటంతో గంగ ఆ తాళిని తీసుకొని శివ మెల్లో వేస్తూ ఉంటాడు. ఇక గంగ ఆ తాళిని వేయగానే శివ కళ్ళకి అద్దుకుంటూ ఉంటుంది. అది చూసి గంగ మురిసిపోతూ ఉంటారు. అలాగే ఈ కార్యక్రమం తర్వాత జరిపే ఆ కార్యం కూడా ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుందా? లేకుంటే కార్యంలో ఏదైనా ఆటంకం జరుగుతుందా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.